హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మన విజిట్ జగన్నాథ టెంపుల్. ఇది వచ్చేసి మనకి హైదరాబాద్లోని బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉంటుంది. సో నేను మీకైతే వీడియో కంప్లీట్గా చూపిస్తా టెంపుల్కి సంబంధించి. సో వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇది నేను మీకు చూపిస్తున్న వ్యూ వచ్చేసి టెంపుల్లోకి ఎంటర్ అయ్యే ముందు బయట గోడలకి ఈ విధంగా డిజైన్స్ ఉంటాయి. ఈ డిజైన్స్లో ఏంటంటే ఆల్మోస్ట్ మనకి జగన్నాథ స్వామివారు వారి చరిత్ర, ఎలా అవతరించారు, ఎలా స్థాపించబడింది అనేదాన్ని ప్రతి ఒక్కటి మనకి ఇలా ఫోటో రూపంలో వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది, గ్యాలరీ రూపంలో. దీన్ని చూస్తే యాక్చువల్గా మనకి సగం అర్థమైపోతుంది. కాకపోతే ఏంటంటే మనం టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది. ఎందుకంటే బయట గోడలకి లోపల గోడలకు కూడా వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ నుండి మనం టెంపుల్ లోపలికి వెళ్తే టెంపుల్ వచ్చేసి మనకి ఒడిశాలో ఉన్న పూరి జగన్నాథ టెంపుల్ ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్గా అదే రూల్స్తో, అదే హైట్, అదే కన్స్ట్రక్షన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్లో ఉన్న ఒడియా కమ్యూనిటీ వాళ్ళందరూ కలిసి ఈ టెంపుల్ని ఇక్కడ కట్టారంట. సో అక్కడి రూల్స్ యూజ్ చేయడం వల్ల అక్కడ స్వామివారికి ఏదైతే పూజలు జరుగుతాయో ఎగ్జాక్ట్గా అదే పూజలు ఇక్కడ జరుగుతాయని చెప్పేసి అంటారు. ఇక్కడ మనకి టెంపుల్ ఎంట్రన్స్లో గజస్తంభము ఎక్సలెంట్, హైట్ చాలా బాగుంది. ఈ వ్యూ వచ్చేసి మనకి టెంపుల్ నుండి ముందు నుండి ఎంట్రన్స్లో కనిపిస్తుంది. స్టెప్స్ ఎక్కి వెళ్ళిన తర్వాత మనము దేవుడి దర్శనం చేసుకుంటే లోపల గర్భగుడి చూడండి ఎంత బాగుందో. సో లోపల జగన్నాథ స్వామి కనిపిస్తున్నారు మనకి. డిజైన్ మాత్రం చాలా బాగుంది. టెంపుల్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ దాంతోపాటు ఇంకా టెంపుల్స్ కూడా ఉన్నాయి. ఏ టెంపుల్ చూసినా మనకి రెడ్ కలర్లోనే ఉంటుంది. ఎందుకంటే రెడ్ శాండ్ స్టోన్తో దీన్ని కట్టారని చెప్పి చెప్తారు, అందుకే మనకి రెడ్ కలర్లో కనిపిస్తుంది. డిజైన్ కూడా చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. టెంపుల్ దగ్గర నుండి క్లోజ్ వ్యూలో చూస్తే చూడండి ఎంత హైట్ ఉందో. ఆల్మోస్ట్ 70 అడుగుల హైట్ ఉంటుందంట టెంపుల్ వచ్చేసి. దీని చుట్టూ మనకి సేమ్ టెంపుల్స్ కూడా అదే కలర్లో ఉంటాయి. అండ్ టెంపుల్కి పైనకి వెళ్తూ ఉంటే రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ మనకి విష్ణుమూర్తి, తర్వాత అర్జునుడి రథయాత్ర, ఇవి రెండు కనిపిస్తూ ఉంటాయి. సో దీంతోపాటు మనకి కింద టైల్స్ అయితే వేశారు. యాక్చువల్గా ఇది సమ్మర్లో ఆఫ్టర్నూన్ టైంలో అయితే మనం వెళ్ళలేం, చాలా హాట్గా ఉంటుంది. సో దాంతోపాటు మనకి ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి, వినాయకుడి స్వామి టెంపుల్ కూడా ఉంది. దాంతోపాటు ఇక్కడ మనకు వచ్చేసి శివుడి టెంపుల్ కూడా ఉంది. వాటిని కూడా మనం దర్శించుకోవచ్చు. టైమింగ్స్ అయితే మార్నింగ్ 6 to 12, ఈవినింగ్ 6 to 10 వరకు ఉంటుంది. దాదాపు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఈవినింగే వస్తారు. ఎందుకంటే ఇక్కడ ఈవినింగ్ వచ్చేసి టెంపుల్ని లైటింగ్స్తో హైలైట్ చేస్తారు. టెంపుల్కి పెట్టే లైట్స్ మాత్రం చాలా హైలైట్ అంట ఈవినింగ్. మనమైతే వీడియో డే టైంలోనే షూట్ చేసుకున్నాము. చూడండి సరౌండింగ్ ఎంత బాగుందో. యాక్చువల్లీ ఇప్పుడు 10 అవుతుంది నేను వీడియో తీసే టైంకి, మార్నింగ్. ఆ సన్కే చూడండి ఎంత బాగుందో. మెయిన్ గర్భగుడి మాత్రం చాలా హైలైట్. పక్కనే ఉన్న పోలీస్ కంట్రోల్ రూమ్ పక్కనే ఈ టెంపుల్ ఉంది మనకి. బంజారా హిల్స్లో ఉన్న పోలీస్ కంట్రోల్ రూము. అక్కడికి రాగానే మనకి ఈజీగా అర్థమైపోతుంది టెంపుల్ ఎక్కడుందని చెప్పేసి. ఇది ఓవరాల్గా టెంపుల్లో నుండి వ్యూ చూపిస్తున్నా. సో ఇది మనకి సైడ్ నుండి వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ చాలామంది ఫోటోలు దిగడానికి ఇష్టపడతారు. చాలా అద్భుతంగా ఉంటుంది లొకేషను. సో దీంతో పాటు టెంపుల్లో మనకి ప్రసాదం అయితే ప్రొవైడ్ చేస్తారు. 60 రూపీస్ ఒకటి, 90 రూపీస్ ఒకటి అని చెప్పేసి. కాజా అక్కడ ఫేమస్. ఇది టెంపుల్ బయట నుండి వ్యూ నేను మీకు చూపిస్తున్నది. ఎగ్జాక్ట్గా ఇక్కడ నుండే మనం ఎంటర్ అవుతాం అన్నమాట. సో ఈ టెంపుల్లో అన్ని టెంపుల్లో ఉన్నట్టుగానే షాప్స్ కూడా ఉన్నాయి. ఈ టెంపుల్ నుండి ఇక్కడికి ముందుకు వచ్చి పక్కనే వచ్చిన తర్వాత ఇక్కడ షాప్ ఉంది. నేనైతే ఇది తీసుకున్నాను షాప్లో. సో మనకి టెంపుల్కి వస్తే ఇక్కడ పార్కింగ్ కూడా చూడొచ్చు మనం క్లియర్గా. కార్ పార్కింగ్ ఉంది, బైక్ పార్కింగ్ ఉంది కంట్రోల్ రూమ్ పక్కనే. ఇక్కడ మనం పార్క్ కూడా చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ టెంపుల్ గురించి కంప్లీట్ డీటెయిల్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్.